ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా రకాల నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. కొన్నిటికైతే ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, రకరకాలుగా అయితే ఉన్నాయి. నేను అన్ని నోటిఫికేషన్స్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. ప్రజెంట్ చూడండి 5 నోటిఫికేషన్స్ యాక్టివ్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ అటామిక్ ఎనర్జీ స్కూల్స్ సంబంధించిన వీడియో అయితే చేశాను. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలి అనుకుంటే టీచర్ జాబ్ రిలేటెడ్. ఇప్పుడైతే వచ్చేసి అదర్ నోటిఫికేషన్స్ అయితే చూసేద్దాము. అండ్ చాలా రకాలు పడుతున్నాయి కాబట్టి వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే మంచి వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో అప్డేటెడ్గా అయితే ఉన్నాయి. అలాగే మేము షార్ట్స్ అనేది ఏమైనా ఇంపార్టెంట్ పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు మాత్రం కంపల్సరీగా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ షార్ట్స్ అనేవి. అండ్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అండ్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై అయితే చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకసారి చూడండి. షార్ట్స్ అన్ని రీసెంట్ షార్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలా మెయిన్ వీడియోస్కి వెళ్ళినట్లయితే మాత్రం మెయిన్ అయితే చాలా అప్డేటెడ్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో మన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు ఈసీఎల్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటో చూసేద్దాము. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే ఉంది. దీనికైతే వచ్చేసి ఏ వాటిలో ఉన్నాయంటే 20,480 రూపీస్ అయితే ఇస్తారు. ఇవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడెక్కడ పని చేయాలంటే హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్, వేరియస్ జోనల్ ఆఫీసెస్ అండ్ ప్రాజెక్ట్ సైట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియాలో. వీళ్ళకి ఏ రీజియన్లో ఇస్తే మీరు ఆ రీజియన్లోకి వెళ్ళి చేయాలని చెప్తున్నారు. 20,480 అయితే ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో 7 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్లో 6, మెకానిక్స్లో 7, ఫిట్టర్లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ అనేది అప్పర్ యూఆర్ వాళ్ళకి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ దానికి. మిగతా వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి అప్లికెంట్ షుడ్ హ్యావ్ మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఈక్వివాలెంట్ ఉండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, వెయిట్లో ఉండాలి. అలాగే కన్సర్న్డ్ ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మెట్రికులేషన్ ఎస్ఎస్సి చేసిన ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్స్ ఎన్టీసీ నుంచి ఉండి విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆన్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్లో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు దీనికైతే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు అప్లై చేసుకోమంటున్నారు. సో చూసుకోండి, ఐటీఐ కన్సర్న్ ఐటీఐ వాళ్ళు ఉంటే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ షెల్ బి అలౌడెడ్ అప్ టు 40 years అండ్ కాంట్రాక్చువల్ లేబర్స్ అని క్లియర్గా చెప్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ప్యూర్లీ 20,480 రూపీస్ అయితే మీకు ఇస్తామని చెప్తున్నారు క్లియర్గా. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ యాజ్ ఫాలోస్ అని చెప్పేసి టోటల్ 30 పోస్ట్లో అన్రిజర్వ్డ్కి 16, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీకి 9, ఎస్టీకి 1, ఎస్సీకి 1 పోస్ట్ అయితే ఉంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే వచ్చేసి సెలెక్షన్ మెథడాలజీ విల్ కంప్రైజెస్ 2 stages అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ద వెయిటేజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ అయితే వచ్చేసి 85:15 అయితే అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. సిటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ హైదరాబాద్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చూడండి సిటీస్, మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీటికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే వెరిఫికేషన్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్కి ముందైతే మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ డాక్యుమెంట్స్ కావాలి, మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా కావాలి కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ని మీ మెయిల్ ఐడీలో సేవ్ చేసి పెట్టుకోండి. 10th క్లాస్, ఐటీఐ, కన్సర్న్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా రిలవెంట్గా, అవన్నీ అయితే ఉండాలి. జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది నార్మల్ జనరల్ కండిషన్స్ అయితే ఇచ్చారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఎలిజిబుల్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ త్రూ అవర్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి. కెరియర్ స్పేస్కి వెళ్ళి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్లో ఫర్ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విల్ బి 23/3/2024 నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. అండ్ దీనికైతే వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇంత సైజులో ఉండాలి. అలాగే 100 నుంచి 50 KB రెస్పెక్టివ్లీ సైజ్ అయితే ఉండాలని చెప్తున్నారు జేపీసీ ఫార్మేట్లో. అండ్ వీళ్ళకైతే వచ్చేసి ఫీ అయితే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే ఫీ 750 రూపీస్ పే చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ మిస్టేక్స్ మేడ్ బై క్యాండిడేట్స్ పేమెంట్ అప్లికేషన్ విల్ నాట్ బీ పెయిడ్. సో వీళ్ళు ఏం చేస్తారు, మీరు మిస్టేక్ చేస్తే మాత్రం మీ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. అలాగే 750 రూపీస్ వీళ్ళు పే అయితే చేయరు అని క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ అయితే ఎటువంటి లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీఎస్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు, ఎస్బీఐ కలెక్ట్ లింక్. ఈ ఎస్బీఐ కలెక్ట్ లింక్ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వెళ్తుంది. మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారో ఆ విధంగా అయితే పే చేయండి అమౌంట్ అనేది. ఇక్కడ ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే ఇలానే ఉంది. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, క్లిక్ హియర్ మోర్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే
అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. అదే క్లిక్ హియర్ టు ఎస్బీఐ కలెక్ట్ కావాలంటే ఇది, క్లిక్ హియర్ టు ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కావాలంటే ఇదైతే వెళ్ళొచ్చు, క్లిక్ హియర్ టు రీప్రింట్ కావాలంటే ఇది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్స్ అని చెప్పేసి అనుకుంటే అలా మళ్ళీ అదైతే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కెరియర్స్ పేజ్లోకి వెళ్ళేసి కరెంట్ జాబ్ ఓపెనింగ్స్కి అయితే వెళ్ళమని చెప్తున్నారు. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఇవైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్ మీకు డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ ఎస్బీఐ కలెక్ట్ ప్రొసీజర్కి వెళ్ళినట్లయితే ఎస్బీఐ కలెక్ట్ డీటెయిల్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లోకి వెళ్ళి తెలియచేయండి ఫ్రెండ్స్. డీటెయిల్ అప్లికేషన్ చేయమని నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చేయడానికి. ఇప్పుడైతే డీటెయిల్గా నోటిఫికేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఫినాన్స్ సెక్షన్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి పోస్ట్ అయితే ట్రైనీ ఆఫీసర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్స్ అండ్ కాస్ట్ అకౌంట్స్ అయితే కావాలి. సో వాళ్ళు ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. అప్పర్ ఏజ్ అనేది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 27 ఇయర్స్ అయితే ఉండాలి. మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. థర్డ్ అయితే వచ్చేసి దీని నుంచి థర్డ్లోని ఇంకొక నోటిఫికేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి ఎలిజిబుల్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 27 ఇయర్స్ యాజ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే ఉంది. దీంట్లో ఈసీఈకి 5 వేకెన్సీస్, ట్రిపుల్ఈకి 7, మెకానికల్ వాళ్ళకి 13 వేకెన్సీస్, సిఎస్ఈ వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే ఉండాలి, లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ రెలవెంట్ బ్రాంచ్ల్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ చేసి వీళ్ళైతే ఉండాలి. దీనికి శాలరీ అనేది 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. అండ్ దీనికైతే బాండ్ అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్ షాల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ సెక్యూరిటీ అండ్ ఇండిమినిటీ బాండ్ ఆన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద 100 రూపీస్ మీద వీళ్ళు కంపల్సరీగా బాండ్ రాయాలి. ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్ రాయాలని క్లియర్గా చెప్తున్నారు. ద అమౌంట్ పేబుల్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ రూపీస్ ఆఫ్ 4 lakhs ఓన్లీ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళకి 4 ఇయర్స్ బాండ్ అయితే కావాలి. మీరు బాండ్ బ్రేక్ చేస్తే మాత్రం మీరు lakhs రూపీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. రిజర్వేషన్స్ అయితే వచ్చేసి టోటల్ 30 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏ కేటగిరీ బట్టి పోస్టులు ఉన్నాయి. బట్ మీరు అప్లై చేసే ముందు దీనికి బాండ్ ఉందని అయితే ఆలోచించుకోండి ఫ్రెండ్స్. దీనికి అన్నీ తెలుసుకుని మీరు జాయిన్ అయితే అవ్వండి. ఇక్కడ రిటర్న్ టెస్ట్ అయితే వచ్చేసి హైదరాబాద్ కూడా ఉంది. దీనికి సెంటర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మిగతా అదర్ డీటెయిల్స్ అయితే జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళైతే వచ్చేసి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది మీరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి చూడండి. 9, 8, 7, 6 అని ఇవన్నీ యాక్టివ్లో ఉన్న నోటిఫికేషన్సే. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్కి క్లిక్ హియర్ ఫర్ మోర్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ అన్నీ అయితే ఎస్బీఐ కలెక్ట్కి ప్రొసీజర్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ కలెక్ట్ ఎలా కట్టాలో ఉంటుంది. అండ్ రీప్రింట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ ఎలా చేసుకోవాలో ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ అయితే ఉన్నాయి, డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పోస్టులకి ఇలా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇది ఫ్రెండ్స్ ఈసీఐ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.